అమ్మమ్మ నేను ఫెయిల్ అయినా అమ్మమ్మ అని చెప్పుకొని ఏడుస్తా. కొంచెమన్నా సిగ్గు ఏమైనా ఉంటే నీకు కొంచెం మంచిగా ఉంటుండే. ఎందుకు మమ్మీ అట్లా చేస్తావు? కాదచ్చు ఇంత చదువుకుంటున్నాను పెద్ద బిల్డప్ ఇస్తూ పొద్దున 5 గంటలు లేపమంటే 5కి లేపినా. మా మమ్మీ డాడీ మీద క్రేజీ ప్రాంక్ చేస్తున్నా. ఏంటంటే నేను డిగ్రీ ఫస్ట్ టైం కదా, ఎగ్జామ్స్ రాసేసిన, రిజల్ట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు నేనైతే పాస్ అయిపోయినా, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయినా. కానీ మా మమ్మీ డాడీకి ప్రాంక్ చేద్దాం. ఏందంటారా? మమ్మీ నేను ఫెయిల్ అయిపోయినా మమ్మీ. ఇప్పుడు మా మమ్మీ ఇంట్లో కూడా లేదు, డాడీ బి ఇంట్లో లేడు, మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. సో ఆడ ఫోన్ చేసి మమ్మీ నేను ఫెయిల్ అయిపోయినా, ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్తా. ఇక రియాక్షన్ ఉంటుంది చూడు, నేను చెప్పా మా అక్క చెప్తుంది. ఎట్లా రియాక్షన్ మాత్రం మామూలుగా ఉండదు. మా డాడీ అయినా పోని పెట్టి వదిలే అంటది, మమ్మీ మాత్రం శుభతాండం ఎత్తుతుంది. మొత్తం ఏమేమి చేస్తో లేచినప్పటి నుంచి నైట్ వండుకునే వరకు అంత ఇప్పుడు క్లాస్ వీక్తుంది. విందామా మమ్మీ ఎట్లా క్లాస్? రామాయణం మొత్తం ఒకసారి చదువుతుంది. ఇప్పుడు ఒకసారి కాల్ చేద్దాం. ఎట్లా తిడుతుంది అంటే తిడుతుంది కూడా, మీరేమనుకోకండి, అది మాకు అలవాటే. ఓకేనా? ఏ అచ్చనక్కని తిడుతుంది అనుకోకండి, అది నాకు అలవాటే. చేస్తున్నా. నాకు నవ్వు. హలో హలో మమ్మీ. అచ్చు ఏడున్నా మమ్మీ? ఎన్నో నమ్మ ఊడింటి కాడ. ఏమైంది మమ్మీ, జ్వరం వచ్చింది అంత మెల్ల మాట్లాడుతున్నావు? ఏం జ్వరం రాలేదు, మంచిగానే మాట్లాడుతున్నా. మరి మంచి మాట్లాడేమన్నా, మీ వాళ్ళు తిండి పెడతలేదా ఏంది? ఇంటికాడ వరుతో ఆడ మెల్ల మాట్లాడుతున్నావు. ఇది అందరూ కూసురు ముచ్చబెట్టుకుంటాం వెళ్ళనే మాట్లాడుతున్నా. చెప్పు. అయ్యో అందరి దగ్గర ఉన్నావా? తిన్నారా మీరు? అందరి దగ్గరికి ఫస్ట్ పక్కకు రా, నీకు ఒకటి చెప్పాలి. అందరి దగ్గరే పక్కకు రావాలా? అవును. ఏం కాదు చెప్పు, ఇలా మాట్లాడతా. లేదు లేదు లేదు, గట్టిగానే మాట్లాడు కానీ పక్కకి రా. మళ్ళా నువ్వు ఫోన్లోనే తిట్టేసావు మాకు. తిట్టేసాను మళ్ళీ ఏం చేసిర్రు? కాదు మమ్మీ, ఎగ్జామ్స్ రాసినాం కదా మొన్న డిగ్రీ. ఆగు మమ్మీ, పక్కకి రా ఫస్ట్. వస్తున్నా. చెప్పచ్చు. మొన్న ఎగ్జామ్స్ రాసినా కదా మమ్మీ, ఈ రోజు రిజల్ట్స్ వచ్చినాయి. 2 సబ్జెక్టులు వీకినాయి. 2 సబ్జెక్టులు వీకినాయి. మంచి రాస్తా అని చెప్పినావు కదా మమ్మీ. రాగానే ఎగ్జామ్ కి రాగానే ఇట్లా చేదు పెట్టినావు, మస్తు రాస్తా అని. నేను బి మంచిగా రాసిన అనుకున్నా మమ్మీ, కరెక్షన్ చేసేటోడు ఎట్లా చేసిండేమో. అట్లా మంచిగా ఎవరైనా కరెక్షన్ కరెక్టే చేస్తారు. నువ్వు ఎట్లా రాసినావు ఎగ్జామ్? నేను మంచిగానే రాసిన, అన్ని రాసిన. క్వశ్చన్ ని అక్క ఏం చెప్పిందంటే క్వశ్చన్ ని 10 సార్లు తిప్పి రాయాలి, రాకపోతే అంటే అదే చేసిన, కానీ కూడా ఫెయిల్ అయినా. నీకు దిమాగ్ ఉందా? క్వశ్చన్ ఇచ్చి 10 సార్లు అంటే అట్లా రాస్తున్నావు. ఏ మమ్మీ, ఆమె నా మీద వేస్తుంది, ఫెయిల్ అయినందుకు ఆమె తిట్టు మధ్య నన్ను బుక్ చేస్తుంది ఆమె. నువ్వు చెప్పినావు అక్క చెప్పింది అని అంటది. నేను పక్కనే కూర్చున్నాను కదా. ఎగ్జామ్ ముందు రోజు అక్క చెప్పింది మమ్మీ, అదే చేసిన ఎగ్జామ్ వల్ల పోయి, కానీ బి ఫెయిల్ అయిపోయినా. ఎంత కష్టపడ్డా కానీ బి ఫెయిల్ అయినావా? మళ్ళీ ఒకటే చెప్తా. ఎందుకు మమ్మీ అట్లా చేస్తావు? ఇంత చదువుకుంటున్నాను పెద్ద బిల్డప్ ఇస్తూ పొద్దున 5 గంటలు లేపమంటే 5కి లేపినా. ఒక్కోసారి 4 గంటలు లేపినా. నేను నిద్ర పోకుండా చదివినా అని చెప్తే మంచి 9 పాయింట్స్ అలా చేసేయమంటే 2 సబ్జెక్టులు దొబ్బినాయి. అంటే నేను బి మంచిగా రాద్దాం అనుకున్నా మమ్మీ ఎగ్జామ్స్, కానీ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్ట నేను గడిగడికి, అర్థమైందా? లే మమ్మీ, నువ్వు ఈసారి పక్కా ఆపి ఇంట్లో పని చేసుకో మంచిగా. నేను అన్ని చేసి దగ్గర దాకా పెట్టి నీకు ఎక్కడ తెలుసలేదు. అబ్బాబ్బాబ్బా, చెల్లె ఫెయిల్ అయిందని చెప్పి నేను చెల్లె ఫెయిల్ అయిందని చెప్పి మెల్లగా ఇంట్లో పని ఎస్కేప్ అయిదామనే. అంత సీన్ లేదు. కాదు, నేను అంత చేసి పెడుతుంటే మీరు అది రకాలు చేస్తురు కదా. అంత సీన్ లేదు. అర్చుకి నేను బ్యాక్లాగ్ ఫీజు కట్టి మరి రాపిస్తాను, నువ్వే చేయాలి ఇంట్లో పని అంతా. నువ్వెందుకమ్మా అంతగానో ఎంకరేజ్ చేస్తున్నావు? రాయని చెప్పినావు, అది ఫెయిల్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. అది కాదు మమ్మీ, ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది. నేను మంచిగా నేను నిజంగా అంటున్నా, చాలా మంది చెప్పినారు నాకు, ఒకవేళ నీకు ఎగ్జామ్ వల్ల ఏదైనా ఆన్సర్ రాకపోతే క్వశ్చన్ ని 10 సార్లు దింపి రాయన్నారు. నేను 10 సార్లు కాదు 20 సార్లు దింపినా. చిన్నప్పుడు చదువుకోనంటే క్వశ్చన్ రాస్తే మళ్ళీ క్వశ్చన్ రాస్తే ఆ కరెక్షన్ చేసిన దిమాగ్ లేదనుకుంటారా? లేదు మమ్మీ, ఈమె ఏం చేసిందంటే నేను క్వశ్చన్ ని 10 సార్లు రాయమన్నా, 5 టైమ్స్ రాసింది, అది రాంగ్ అనుకుని ఇక తక్కువ మార్క్స్ వేసినాడు. అక్క నేను అదే 10 టైమ్స్ రాస్తే 9 అనుకుని వేస్తున్నాడు మార్క్స్. వేస్తాడు, ఒక పేపర్ నిండుతుంది కదా. అవు నీకు దిమాగ్ లేదు, వాళ్ళకి దిమాగ్ లేదు అనుకోవచ్చు. సరే పోని మమ్మీ, అమ్మమ్మ వాళ్ళకి ఇయ్యి ఫోను. ఎందుకమ్మా? అమ్మమ్మ వాళ్ళకి పెద్ద ఘనకార్యం చేసిన అమ్మమ్మ అని చెప్తాను కదా. మళ్ళీ అమ్మమ్మ నేను ఫెయిల్ అయినా అమ్మమ్మ అని చెప్పుకొని ఏడుస్తా. కొంచెమన్నా సిగ్గు ఏమైనా ఉంటే నీకు కొంచెం మంచిగా ఉంటుండే. ఎవరైనా పాస్ అయితే అమ్మమ్మ నేను పాస్ అయినా, మా అమ్మ నేను పాస్ అయినా
అని చెప్తారు. అన్- ఫెయిల్ అయ్యే అమ్మమ్మకి మామకి అని అడుగుతారంటే ఎంత షేమ్లెస్ అనుకోవాలి నిన్ను. అంటే ఇప్పుడు ఆనందం వచ్చినవి షేర్ చేసుకోవాలి, బాధ వచ్చినా కూడా షేర్ చేసుకోవాలి అమ్మమ్మతో. బాధ అంటే ఒక రిలేటివ్ గా నీ జ్వరం వచ్చి నీకు ఏమైనా అయింది ఆ హాస్పిటల్ పోతేనే అది బాధ. నీ ఫెయిల్ అయ్యి ఏమైనా షేర్ చేసుకుంటారా? ఫెయిల్ అయ్యి చెప్తారా? ఏమైనా సిగ్గుశరం ఉందా నీకు? ఎందుకు మమ్మీ అట్లా తిడతావు ఊకే? అయ్యో అమ్మమ్మకి బి చెప్తా. కొడతానేమో కొట్టిన అంటావు, చేసే లెక్కలకి తిడతానేమో తిట్టిన అంటావు. మనం పాస్ అయితే మరి అంతగానో నేను తెలంగాణ మెలుకుండి లేపి లేపి అలానే పెట్టుకుని చదివిస్తేనేమో 2 సబ్జెక్టులు పోయినాయి. నువ్వేడ లేపి చదివించినావు మమ్మీ, నేనే లేచిన కదా. నువ్వు లేచినావు ఆ. అడగా నేను. డాడీనా? డాడీకి బి చేస్తా, మళ్ళీ డాడీకి బి చెప్పాలి కదా. చెప్పు, నేను ఎత్తి వలగొడతా డాడీ. డాడీ డాడీ కూడా ఫోన్ చేస్తా అని చెప్తున్నావు. ఫెయిల్ అయ్యి అందరు ఫోన్ చేసి చెప్తానికి నీకు షేమ్ అనిపించలేదా? ఇప్పుడు చెప్పొద్దా? రిజల్ట్స్ వస్తే చెప్పకపోతే ఎందుకు చెప్పలేవు, అంత పెద్దదాని అయినవా అంటారు. చెప్తేనేమో అందరికి చెప్తున్నావు, ఫోన్లు చేసి సిగ్గుశరం లేదా, ఎందుకు బతుకుతున్నావు అంటారు. సెన్స్ ఉందా? కొని ఇట్లాంటి బ్యాడ్ న్యూస్ అని ఇంటికి వచ్చాక మా మమ్మీని మెల్ల చెప్తాంటవా? నేను అమ్మమ్మ ఇంటికి వచ్చాక మరి ఫోన్ చేసి మరీ చెప్తాను నేను ఫెయిల్ అయినా అని. ఆహా లేదు మమ్మీ, ఇప్పుడు ఫెయిల్ అయింది కదా. మా మమ్మీకి చెప్తా, మీ తమ్ముళ్ళకి చెప్తా అంటే ఏందమ్మా నువ్వు? నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వైనా చెప్తే తిడుతున్నావు, అమ్మమ్మనైనా పోనీ బెట్ట మళ్ళా రాసుకో అని జాలి చూపిస్తుందని చెప్తా. ఎప్పుడు కానీ అట్లా చెప్పొద్దు. అర్థమైందా? చదవన్న మనవరాలు ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఎప్పుడైనా పాస్ అయితే అమ్మమ్మ గ్రేట్ గా చెప్పాలి. చదవకపోతేనే కదా ఫెయిల్ అవుతారు. అదే వచ్చింది చదువుతలే అంటే చెప్పడానికి నీకు షేమ్ అనిపిస్తుంది అర్జు. ఎట్లా చెప్తాంటో నాకు అర్థం కాదు. నువ్వు ఆహా మమ్మీ, అమ్మమ్మకి ఎందుకు చెప్తా అంటుందంటే నీకు కొట్టకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తుంది, అందుకు చెప్తా అంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫెయిల్ అయింది అని, ఫెయిల్ అయిందని పిల్ల మన చదువుతుంది, పిల్లని ఏమనకని చెప్పడానికి చెప్తాంటుంది. ఆ, ఇంకొకటి ఫెయిల్ అయిందని ఎందుకు నీకు ఫోన్ చేసిందంటే సప్లిమెంటరీ ఫీజు నువ్వే కట్టాలి కదా, అందుకని. యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు కడతావు పూజ కట్టుకో. నువ్వు తిట్టకపోతే కడతానా? తిట్టిందంతా తిట్టినావు, మళ్ళీ కట్టమంటే ఎడికని సరే కడతా. మమ్మీ, సప్లీ ఫీజు కట్టేసే ఈసారి రాసి పాస్ అయిపోతా, సరేనా? సప్లీ ఫీజు కట్టను ఏం కట్ట. నేను ఇంటికి వస్తాను కానీ నెత్తి వాళ్ళగొట్టుకుంటే చూడు చాలా అక్కడ చేస్తున్నావు నువ్వు. కట్టవు కదా పైసలు. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టాలి, బ్యాడ్ లాక్ ఫీజు కట్టాలి, మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఎక్కడికి వస్తున్నాయి పైసలు? సరే పోనీ, నేనేం చదువుకోను, సరేనా? చదువుకోకి ఇంట్లో పని చేసి. ఇంట్లో పని బి చెయ్యను. మరి ఇంకేం చేస్తావు? తింటా వండుకుంటా. తింటావు అనుకుంటావు. మళ్ళా కొంచెం దునియాలు ఎందుకు ఉంటావు? నువ్వు తిని వండుకోనికినే పుట్టినవా? మళ్ళా ఒక మనిషిని అది అది చేయాలంటే చదవని ఉన్నారా ఏదైనా ఉన్నారా? ఏం లేదు ఎందుకు తిని వండుకోనికి ఉంటావు. ఆమె చదువుకోదంట. ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేస్తావు మమ్మీ. నేను ఏమైనా జాబ్ చేసేది ఉందా? ఇంట్లో ఉంటా, తింటావంట. ఏం పనికిరాని చూస్తే ఏం చేస్తావు? పనికి రానోనికి ఇచ్చి చేస్తావా? చూస్తావా? మనం ఇచ్చేటప్పుడు మంచిగా ఉంటాడు. చెప్పలేము, చదువు ఉండాలి ఒక ఆడపిల్లకి. ఈను మమ్మీ, ఇప్పుడు ఈడ తిని వంట, మళ్ళా పెళ్ళైనాక జస్ట్ జైలు షిఫ్ట్ అవుతుంది, అక్కడ జైలుకి వెళ్ళిపోతా. ఆడవి తిని వంట కథం. ఎంత ముట్టు చెప్తున్నావు? తిని వండుకుంటాను సిగ్గుండాలి కొంచెమైనా నీకు. మమ్మీ ఈడ ఎగ్జామ్ ఫెయిల్ అయిందని చెప్పి మాట్లాడుతున్నా మమ్మీ, పెళ్లి దగ్గర నువ్వు ఎగ్జామ్ గురించి మరి మాట్లాడు. ఎవరికి చెప్తున్నా? ఎట్లయినా ఒకరికి ఇస్తావు కదా, చదవకుండా మరి అని చెప్తున్నాను. ఏమైనా తాటి చేయాలి నేను మాటలకి. సరే సరే, నువ్వు మీ ఇంటికాడ ఎంజాయ్ చెయ్యు, సప్లిమెంటరీకి ఫీజు పెట్టుకో, సరేనా? బాయ్. బాయ్ ఎంజాయ్ చేస్తాయి ఒక టెన్షన్ పెట్టేసి నువ్వు. బాయ్ మమ్మీ, సప్లీ సరే, నేను ఫీజు ఇంటికి తీసుకొని రా. చేయలు ఉంటే దెబ్బలు పడుతుండే. నేను ఇంటికి వచ్చాక నీ పని చేస్తుంది రాదు. సరే మమ్మీ బాయ్, పైసలు రెడీ పెట్టుకో, బాయ్. నీ పని మెత్తగా అవుతుంది రా. సరేదా, సరే పెట్టేసి జల్దీ రా. బాయ్. సరే వస్తా, జల్దీ వస్తా. ఇప్పుడు ఈ న్యూస్ విన్నాక ఇంకా వెళ్ళ వస్తా. అమ్మా పిచ్చ తిట్టుడు తిట్టింది. చీ, ఎవరైనా ఫెయిల్ అయితే ఇట్లు తింటే నేను పాస్ అయితే ఇట్లు తింటున్నా. అది ఇట్లుంటుంది నాతో చూసిరా. ఇప్పుడు మా డాడీకి చెప్తే డాడీ బి తిడతాడేమో. అవసరమా? తిడతాడు, అచ్చినైతే తిడతాడు, పక్క తిడతాడు మా డాడీ. అవసరం అంటావా? చెయ్యాలి. ఇప్పుడు డాడీకి బి చేసుకొని ఎట్లుందంటే పాస్ అయినాక బి చెప్పుకొని మరి తిట్టిపించుకున్నట్టు ఉంది నా పని ఈడ. ఇంకొకటి మా మమ్మీ ఇప్పుడు చూడు ఫాస్ట్ ఇంటికి వచ్చేస్తుంది, అర్జున్ కొట్టనికైనా ఇంటికి వస్తుంది ఇప్పుడు. నన్ను కొట్టనింకేనైనా ఇక మా డాడీకి చెప్పాలి కదా, ఏంది బాగోతాం మొత్తం, అందుకైనా జల్ది ఉరికొస్తుంది ఇప్పుడు ఇంటికి. ఇప్పుడు మా డాడీకి చేద్దాం. హలో డాడీ, నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన కదా, ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి డాడీ. 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినా. డాడీ, ఒక్కటి బి కాదు 2. నేను బి అదే అనుకున్నా, బాగానే చదువుకున్నా అని. ఎట్లా పోయిందేమో మళ్ళా. పెన్తోనే సరిగా రాసిన. అందరు పెళ్ళతో రాశారు. మళ్ళా మమ్మీకి చెప్పినా జార్కట్ట పట్టుకొని వస్తున్నా అన్నది కొత్తది. డాడీని పైసలు గూగుల్ పే చేయని చెప్పింది.
డాడీ చెయ్యడు, డాడీ దగ్గర లేవంటే చేపియకపోతే మీ డాడీకి బి పడతాయి జారకట్టతోనని చెప్పింది. నాకు కూడా పడతాయి అంటన్నా. అదే అన్నది డాడీ. ఇంకొకటి ఏంది అని అంటే నువ్వులు అడిగడం వల్లనే చెల్లె ఫెయిల్ అయింది అన్నాడు. వచ్చి నీ పని మీ డాడీ పని చేస్తాగని చెప్పింది. నన్ను ఎందుకు అవుతారమ్మా? మీరు కొట్టాడుకోండి, మీరు చూసుకోవాలి, మనం చేసుకోవాలి. అదే కలిసి అది కాదు డాడీ, అంటే నువ్వు అంట నాకు లాడిస్తావంట మమ్మీ చెప్పింది. నాడిస్తాం మరి, నేను తప్పేమన్నా? అందుకే నేను ఫెయిల్ అయినా అంట. అమ్మ ఎవరన్నా లాడితే ఫెయిల్ అయితే ఆరాంగా చదువుకోవాలి కానీ మీరు ఏమో డాడీ, నేను ఎందుకు ఫెయిల్ అయినా అంటే అప్పుడు నేను సంస్కృత్ ఎగ్జామ్ ఒకటి పోయింది డాడీ. అయితే ఆ రోజు రాత్రి నేను సినిమా చూడలేక ఎగ్జామ్కి చదువుకున్నా. అట్లా రాత్రి మొత్తం చదువుకొని నిద్రపోలే, ఎగ్జామ్ హాల్లో నిద్రపోయినా డాడీ. అయ్యో ఎంత కష్టం వచ్చింది నాకు. ఎంత తెలివిగా మనం తెలివంటే నీదే. అట్లా ఎగ్జామ్ వాళ్ళకు అనుకున్నట్టు గ్రేట్ అమ్మ నువ్వు. ఏమో డాడీ, రాత్రి అంతా టెన్షన్ అయింది, రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ రాయాలి, చదువుకోవాలి అని. ఎగ్జామ్ వల్ల సైలెన్స్ ఉంది, నిద్ర వచ్చేసింది. ఓ సరే ఫోన్ వస్తుంది కదా, ఒక అర్ధగంట వండుకొని లేద్దాం అనుకున్నా. టైం అయిపోయింది, ఇన్విజిలేటర్ వచ్చి లేపింది పేపర్ తీసుకోవడానికి. అంత కష్టం వచ్చింది ఆ రోజు. సో జస్ట్ 5 మార్క్స్ తోటి ఫెయిల్ అయిపోయింది. అవునా? మ్మ్. ఇప్పుడు ఏడున్నాను? నేనా ఇప్పుడే రిజల్ట్ చూసినా, ఇంట్లోనే ఉన్నా. సరే సార్ వచ్చి నీ కాలేజ్ దండం పెడుతున్నా, ఎట్లా రాసిన మాత్రం అంత మధ్య రాసినాను. సరే సార్ వచ్చి నీ కాలేజ్ దండం పెడుతున్నా, ఎట్లా రాసిన మాత్రం అంత మధ్య రాసినాను. ఎందుకు డాడీ అట్లా అంటో? సప్లీ ఫీజు పెట్టు. నీ కాలు మొక్కాడే కదా తల్లి, నువ్వు అంత మంచి రిజల్ట్ తీసుకొచ్చినా నీ కాలు మొక్కాడని. సప్లీ ఫీజుకి పైసలు రెడీ పెట్టుకో డాడీ, అప్పుడు పాస్ అయిపోతా పక్కా. ఇంకొకటి మమ్మీకి జారకట్టకు కూడా పైసలు కొట్టు డాడీ. మళ్ళా నిన్ను నన్ను ఇద్దరిని కొడుతుంది. ఒవ్వరికి ఒక్క రూపాయి కూడా పెట్టండి, అయిపోయింది, పెళ్లి చేసి పడేస్తా నేను. డాడీ లేదేదో వద్దు, అయిపోయింది, నీది అయిపోయింది. అక్కడ చేసుకోమంటే అక్కడ చేసుకుంటే నువ్వు చేసుకుని వద్దు. ఆ పిల్ల మంచిగా నువ్వు మంచిగా పాస్ అవుతుంది, నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంతను. ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయితే పెళ్లి చేస్తారా డాడీ? 100% చేసి పడేస్తాను, నీకు మాత్రం పెళ్లి చేసి పడేస్తుంది సంవత్సరంలో. సరే డాడీ, మంచోన్ని ఎట్లా అంటే తిని వండుకోవాలి నేను, పని చెయ్యొద్దు ఎక్కువ. సరే డాడీ, మంచోన్ని ఎట్లా అంటే తిని వండుకోవాలి నేను, పని చెయ్యొద్దు ఎక్కువ. అప్పుడు కూడా పాపం పిల్లగాని పిల్లగానంటే నువ్వే చేస్తా అంటున్నావా డాడీ? మంచి సంబంధం చూడంటున్నా. ఈ చదువులు నాతో కాదు, ఇక పెళ్లి చేసేసుకుంటా. పెళ్లి చేసేసుకున్నావు, ఫిక్స్ అయిపోయాయి అనమాట. అంటే నువ్వే కదా డాడీ అన్నావు చేసేస్తా అని. అరే నీ అమ్మ కాదు డాడీ చదువుకుంటున్నా చెప్పాలి కానీ ఇదేం లేక నాకు అర్థం కాదు. నేను అన్నట్టు మాత్రం సరే వాళ్ళు అట్లా చెప్పాలా? సరే నువ్వు మళ్ళీ అడుగు, నేను మళ్ళీ చెప్తా. మజా కాస్తున్నాయి నాతోటి. నువ్వే ఇట్లా పెట్టున్నా, నువ్వే ఇదంటావు, నువ్వే అదంటావు ఏంది డాడీ? మరి ఎట్లా చెప్పు, నువ్వు చెప్పు, నేను ఇంటలేదు. ఇప్పుడు ఒకసారి అను, పెళ్లి చేసేసాను. పెళ్లి పక్కా అయితే పక్కా చేసేస్తా నేను. వద్దు డాడీ, నేను చదువుకుంటా. కరెక్టా డైలాగ్? వావ్, కరెక్టా డైలాగ్? వావ్. మజా కాస్తున్నాయి నీ అమ్మ చెత్త మాట్లాడే. కాదు డాడీ, సప్లీ ఫీజు రెడీ పెట్టుకో డాడీ. అసలు పైసలు ఎక్కడికి వస్తున్నాయి అనుకుంటా, ఆఫీస్ అని చెప్పే నాకు అర్థమైతలేదు. ఏమన్నా చెయ్యు, ఇప్పుడు పైసలు కావాలి. నేను నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తా, పక్కా చెప్తున్నా, పాస్ అవుతా. సరేనా? ఒక్క రూపాయలు పెట్టండి, అయిపోయింది, పెళ్లి చేసి బాగా చేసి ఇంట్లోకి నువ్వు ఇంట్లోనే సాధ్యం చదువుతావు. సరే ఆగు డాడీగో ఫోన్ చేస్తుంది మా ఫ్రెండ్, పాస్ అయిందో లేదో అడుగుతా. ఒక్క నిమిషం ఆగు డాడీ. అవసరం లేదు, పెళ్లి చేసేసుకొచ్చావు. మా చెల్లెకి ఇంకా త్వరలో పెళ్లి జరుగుతుంది గైస్. హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, అన్ని ఫంక్షన్లతోటి మినీ బ్లాగ్స్ అండ్ బ్లాగింగ్ తోటి నేను మీ ముందుకు వచ్చేసాను గైస్. మా చెల్లె పెళ్లి అక్కది కాదు, చెల్లె చెయ్యడు, ఏదో అట్లా చేసేసి అన్నాడు కదా, మీ ముందే అన్నాడు కదా. ఇప్పుడు మా అన్నకు చేద్దాం, ఎందుకంటే పాపం ఎగ్జామ్ సెంటర్ దగ్గర తీసుకుని డ్రాప్ చేసి పికపింగ్ చేసుకున్నా. సో ఆయనకు చెప్పి బండి మీద పోయేటప్పుడు అచ్చు మంచిగా రాయు, చుట్టుపక్కల చూసుకో, వేరోడు చిట్టి తెచ్చి నీ పక్కన పడేస్తాడు, జాగ్రత్తగా రాయి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి మరీ చెప్పి పంపించి చూద్దాం. ఫెయిల్ అయినా అని చెప్తే ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు అయ్యో డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో డాడీ. హలో డాడీ, ఏమేమో కట్ చేసిన ఫోన్. అది మా ఫ్రెండ్ ఫోన్ చేసింది డాడీ. ఎందుకు చేసింది? ఆమె కూడా ఫెయిల్ అయిందంట. అంటే మీ బ్యాచ్ మొత్తం అంతేనా? అంటే క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది డాడీ. మేము ఎంత చదివినాము, మేము చదివిన క్వశ్చన్లు రాలేవు. చాలా ఈజీ వచ్చింది డాడీ. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె టాప్ లో కొట్టింది. ఒక్క నిమిషం డాడీ, ఇంక ఇద్దరు ఉన్నారు లైన్ లో, కాన్ఫిడెన్స్ కాల్ మాట్లాడుతున్నాం. వాళ్ళు పాస్ అయ్యారో లేదా అడిగి చెప్తా. ఒక్క 5 నిమిషాలు.
అంటే నువ్వు వాళ్ళ కోసం మాట్లాడుతావు నా కోసం మాట్లాడుతావు నాకు అర్థమైతలేదు. అంటే నాది ఏంటంటే నేను గూడ్చిపోయినా పర్లే, వాళ్ళు కూడా గూడ్చిపోవాలి, వాళ్ళు బాగుపడొద్దని నా ఒక హ్యాబిట్ డాడీ. బతుకు చేయడం అసలు మనిషిగా కుక్కో నాకు అర్థమైతలేదు అసలు. అట్లా మాట్లాడతారు ఎవరైనా? అంటే వాళ్ళు బి గూడ్చిపోవాలి కదా డాడీ, నేను గూడ్చిపోతే. అరే ఏం గుణం పిల్లలు గణేష్ గుణం ఉంది అంట. ఏందా మాటలు నాకు అర్థమైతలేదు. నాకు డాడీ ఒక్క నిమిషం, కోరుకోవాలి ఎప్పుడే గానీ. వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉన్నారు డాడీ, నాకు ఆతృత ఆగుతలు. ఒక్క 2 నిమిషాలు చేస్తున్నా. అరే ఏ మనిషి అమ్మ నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడినతోటే. డాడీ చెప్పు. సరే డాడీ, నేను క్లాస్ వీక్ కాల్ చేపిస్తానులే అర్షుకి, చాలా ఓవర్ చేస్తుంది ఆమె. సరేనా, నేను చేస్తాను నీకు. ఏలే కామెడీ స్టోన్ నువ్వు కారం పడేసి కొట్టుకోడు. సరే డాడీ, నేను చేస్తాను నీకు. ఉప్పిన చేసి కొట్టాలి, బాగా ఆడేస్తుందా మీకు. ఓకే డాడీ. సరేనా మరి? సరే బాయ్. అమ్మా కారం పొడి వేసే, అది బి ఈమె చెప్తుండు. నువ్వేం చూపిస్తావి. ఇప్పుడు మా అన్నకు చేద్దాం. హలో చింటన్నా, మొన్న డిగ్రీ ఎగ్జామ్స్ రాసినా కదా, అప్పుడు నువ్వే కదా నన్ను సెంటర్ కాడ డ్రాప్ చేసినావు. అయితే ఈరోజు రిజల్ట్స్ వచ్చినాయి, 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినా. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అన్నా? వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అన్నా? ఫెయిల్ అయినావు. నీకు బాధ లేదా చెల్లె ఫెయిల్ అయింది ఏడుస్తుంది అని? ఏముంది కట్టారం బాధల్లో మనకే 4 నెలల 10 రోజులు పంపిస్తా. లైఫ్ సెట్. ఛీ అట్లా చేస్తావా? మళ్ళీ ఇంకా ఫెయిల్ అయినా ఏం చేస్తావు మరి? సరే కానీ పని చేస్తే పైసలు వస్తాయి. సప్లీ ఫీజు కట్టడానికే పైసలు అరేంజ్ చేసుకో, సరేనా? ఓ లేరా? ఏమో 4 నెలల పనికి పంపిస్తా, పైసలు వస్తే కట్టేద్దాం. ఛీ ఇట్లా చేస్తావా? నీకు చెప్పి వేస్ట్. నేను కొత్త జార్ కట్ట బాసల్ దోమనింకే పీస్ పాత అది డ్రెస్ ఇస్తా చింటనా, పంపించేద్దాం. వచ్చేటప్పుడు ఒక 4 ఇల్లు కనుక్కొని రా, అని మనిషి కావాలని చెప్పి అచ్చును పంపించేద్దాం రేపటి నుంచి. సరే మాట్లాడతా. గిరాకీ కుడుకోలు చాలా మంది వస్తారు, రంజాన్ కి పనికి పంపిస్తాను. నీకు చేసిన చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి పెడే. ఛీ ఈయనైతే మరీ ఘోరం ఉంటు మా అన్న. వామ్మో, ఆయనకు అర్థం అయిపోయినట్టుంది షార్ట్, అందుకే అట్లా మాట్లాడుతుంటా. ఇప్పుడైతే అందరికి కాల్ చేసి ప్రాంక్ చేసేసినాం కదా, ఇప్పుడు కాల్ చేసి ఇది ప్రాంక్ అని చెప్దాం, సరేనా? ఫస్ట్ మా అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. మా మమ్మీ అయితే ప్రాంక్ అన్నదంటే అయిపోయింది ఇక అర్చన. ఫస్ట్ మా మమ్మీకి చేసినాం కాబట్టి మా మమ్మీ రియాక్షన్. చేసేసినా కాల్ జల్దీ లిఫ్ట్ చేయరు, పక్కకు పెట్టు. హలో మమ్మీ. ఏందమ్మా చెప్పు, మళ్ళీ ఫోన్ చేసినావు? ఎందుకు మమ్మీ అంత కోపంలో మాట్లాడుతావు? ఎంత ప్రేమతో మమ్మీ అని పిలుస్తుంటే. అబ్బో మంచి పాస్ అయినా చెప్పనికే చేసినావా ఇంతకు ముందు, అందుకే మాట్లాడుతున్నా. అది చెప్పనికనే చేసిన మమ్మీ. పాస్ అయిపోయినా నేను. పాస్ అయినావు? మళ్ళా ఇప్పటిదాకా ఫెయిల్ అయినా అని చెప్పినా కదా ఫోన్ చేసి. ప్రాంక్ ఏం తరచు మీరు ప్రాంక్ చేసిన. మరి ఇప్పుడు పాస్ అయిపోయినా అన్ని. మరి ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వచ్చినా గానీ ప్రాంక్ చేసిన అంటావా? ఇంటికాడ ఉంటే అట్లనే చేస్తావు, ఎక్కడ పోతే అట్లనే చేస్తావు. అసలు ఏం తరచు మీరు ఇట్లా ఆడుకుంటారు మాతోని? ఆడుకోవడం కాదు మమ్మీ, అంటే నీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామని. నీకు ఎక్కడ కుదరాలి కదా, ఏడవైనా ఒక టెన్షన్ పెట్టాలి ఏదో ఒకటి చేసి. ఇంటికి పోతా మంచి హ్యాపీగా ఉండని ఏదో ఒకటి పెడతావు, ఈ రోజు కూడా టెన్షన్ పెడతావు. నువ్వు హ్యాపీగా ఉంటే నేను చూడలేను మమ్మీ. బిడ్డ అట్లుంటుందా తల్లికి? నేనున్నా కదా, సంతోషించు. నేను చెప్పాలి మమ్మీ చెల్లె సైకో అని. నేను చెప్పాలి చెల్లె సైకో అని. అదే చూడు, అమ్మమ్మ ఇంటికి ఉంటే ప్రాంక్ చేసినట్టు ఫోన్ చేసి నువ్వు పక్కకుండా ఏం చేస్తున్నావు? నువ్వు నిజం చెప్పొచ్చుగా మరి. నేను వద్దన్నా కూడా నన్ను పక్కన కూర్చోబెట్టుకుంది మమ్మీ. ఆమెతో నుండి నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు పూజిత. కాదే నీ అమ్మ, నీకు ఇంత కూడా నా మీద నమ్మకం లేదా? నా చిన్న బిడ్డ అట్లా కాదు, ప్రాంక్ చేస్తున్నట్టుంది, పాస్ అవుతుంది ఆ పిల్ల అని ఇంత బిడ్డగా చెప్పంగానే నమ్మేసినావు. నువ్వు ఆగు, ఇంటికి వచ్చి నేను ఎత్తి వల్ల కొడతా. ఏంది? ఎవరు? నేను అన్నింటి నిజంగానే చేస్తే, ఇప్పుడు ప్రాంక్ చేసినందుకన్నా చేస్తాను, నేను ఎత్తే వాళ్ళ కొడతాను నిజంగా. నేను ఆగు అంటే ఎటు తిరిగి కొట్టడం పక్క. కొట్టడం పక్క ఉంటది, నువ్వు చేసే లెక్కలు ఎట్లున్నాయి వాళ్ళ. ఆపే, ఇది ప్రాంక్. నేను అన్ని సబ్జెక్టులు పాస్ అయినా అంతే. నువ్వు అన్ని పాస్ అయినా కానీ నీకు ఈ రోజు పడతాయి. నువ్వు పాస్ అయినాక కరెక్ట్ చెప్పాలి. ఇట్లా రాము చెప్పి ప్రాంకులు చేసి
అంటే మంచిగా నేనైతే కంపల్సరీ ఇంటికి వచ్చినాక నీ పని చేస్తే జిరాక్స్ ఇప్పుడు ఎట్లయినా నాకు టన్నులు కన్ఫర్మ్ అని నాకు అర్థమైంది, పెట్టేసి. వచ్చినాక చేస్తే జిరాక్స్ పెట్టి ఇది అందరికి పాస్ అయినామని చెప్పి అలా వద్దా మేడం పాస్ అయినా అని చెప్పు మమ్మీ అందరికి. మరి ఇంతకు ముందు ఎందుకు చేసిన అంటే ఒట్టినే చేసింది తిన్నావని అంటే ఫెయిల్ అయిందని చెప్పేసినావా? ఎందుకు చేసినట్టు తిన్నావని అడగనికే చేసిందని చెప్పి అబద్ధము ఇప్పుడు చెప్తా పాస్ అయిందని చెప్పనీకే చేసిందని చెప్తా మరి. సరే చెప్పు. సరే పెట్టాయనా మరి సరే ఇంటికి వచ్చినాక ఉంది నీకు సాగు బిడ్డ పెట్టి. సరే సరే అయ్యో పాస్ అయినా తిట్లే. పాస్ అయినా కొడతారంట, పాస్ కాకపోయినా కొడతారంట. చూసిరా ఇట్లా. ఇప్పుడు మా డాడీకి. చెప్పమ్మా. హలో డాడీ, చెప్పు. నేను మస్తు హ్యాపీ. మా ఫ్రెండ్స్ అందరు ఫెయిల్ అయిపోయారంట. ఏం గడిచి పిల్లలు నాకు అర్థం కాదు, నువ్వు ఇట్లా మాట్లాడతారు అట్లా. కాదు డాడీ, జోక్ చేసిన. నేను అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయినా, నీ పైన ప్రాంక్ చేసిన. నువ్వు ఏందమ్మా నాకు అర్థం కాదు, ఇట్లా ప్రాక్టీస్ చేస్తావు నాకు అర్థమైతలేదు. అంటే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో అని. ఎట్లా డైరెక్ట్ అవుతారు? ఇగో ఇట్లా రియాక్ట్ అయినావు. ఎట్లా కోపం వస్తారు కొడదాం అనుకుని వచ్చి నేను చూసుకుని ఇంటికాడికి వచ్చి. అది కాదే, ఒక్క డిగ్రీ ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయినందుకు పెళ్లి చేసి పడేస్తావా? అంతే మళ్ళా. అదే ఈమె ఒకవేళ పూజక ఫెయిల్ అయి ఉంటే? పూజాక బంగారం, పూజాక నేను చేసా నేను. అంటే నేను నువ్వు చిల్లర మాకడా నేను. చీ డాడీ, నేను ఫెయిల్ అయితే నాకు పెళ్లి చేస్తూ ఆమెకైతే సంలాయిస్తావు అనమాట. మరి ఆమె ఎంత ముద్దులు బిడ్డే కదా. అర్థమైంది డాడీ, అంత అర్థమైంది నాకు. నువ్వు ఇంటికి రా. ఏం చేసేది లేదు ఇంటికి వచ్చినాక కూడా. ఆపు. నేను ఇంటికాడికి వస్తూ ఉంటాను. నేను మామూలు విషయం కాదు, ఎట్లా కొడతాను ఎట్లా కొడతాను. ప్రాంకులు చేస్తారా ఎవరైనా? అంటే నువ్వు రియాక్ట్ ఎట్లా అవుతారో అని డాడీ. అయ్యో నా బిడ్డ మస్తు కష్టపడ్డది, నేను మెచ్చుకుంటా అనుకుంటున్నాను. మెచ్చుకోవా? ఎందుకు మెచ్చుకుంటా? పెళ్ళైతే పాస్ అయినా డాడీ, నేను అన్ని సబ్జెక్టులు. మెచ్చుకో. అస్సలు మెచ్చుకోను. ఏదో పాస్ అయింది డాడీగా. ఛీ, అట్లా కాదు, నీ ఫ్రెండ్స్ అందరూ నడుచుకున్నావు మంచిగా. అందరు పాస్ అయిపోయినాం మళ్ళా. నిండింది. సరే సరే బాయ్, జల్దీ రా. మన తాతకి ఏమన్నా తీసుకురావాలా? బిర్యానీ తీసుకురావాలా? సరే సరే డాడీ. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. ఇదేంది, పాస్ అయినా కొడతారంట, పాస్ కాకపోయినా కొడతారంట నన్ను. మా అన్నకు బి చెప్పేద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడు. ఆయన నాకు ఆల్రెడీ అర్థమైపోయింది, నేను అనుకున్నా అంటాడు. హలో చింతన్న, ఇప్పటిదాకా చెప్పినా కదా ఫెయిల్ అయినా అని. అంత సీన్ లేదు, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయినా నేను. ఏంది, ఫెయిల్ అయితే దావత్ ఇవ్వాలి, పాస్ అయితే దావత్ ఇవ్వాలా? ఇప్పుడు నేను పాస్ అయినా కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలి. అమ్మ ఎన్ని మాటలు అన్నో. ఇంట్లో పనికి పంపిస్తావా నన్ను? వచ్చి ఇట్లుంటారు ఎవరైనా అన్నా? ఇది ప్రాంక్. నేను అదే అనుకున్నా, నువ్వు ఇట్లా మాట్లాడినావు అంటే నీకు అర్థమైపోయింది షార్ట్ అని. అమ్మా, మాకన్నా తెలివి చాలా ఉంది. సురన్న తీసేసిండు సగం ఇజ్జత్, నువ్వు తీసేసే సగం ఇజ్జత్. సరేనా? ఆపిగా బాయ్. మా అన్నకు అర్థమైనాక కూడా ఇళ్ళలో పనికి పంపిస్తాను. మా అన్నకు తెలుసు, మా అన్నకు అర్థమైపోయింది అప్పుడే అని అనుకున్నాను. లేకపోతే మా అన్న అట్లా మాట్లాడాడు, ఫెయిల్ అయిపోయిందంటే ఏం కాదచ్చు నేను సపోర్ట్ చేస్తా అంటాడు. సో ఇట్లుంటది అనమాట. పాస్ అయినా కొడతారంట, పాస్ కాకపోయినా కొడతారంట. నా బతుకు ఇది గైస్ మా ఇంట్లో. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.